హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, ఇట్స్ తన్వేష్. నవ్య వాళ్ళ అమ్మ ఈరోజు పొద్దున్నే రొట్టెలు చేసింది. ఎందుకునో తెలుసా? హోలీ పండగ కోసం నవ్య వాళ్ళక్క ఫ్యామిలీతో పాటు వెళ్ళారు కదా. సో ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేద్దామని రెడీ అయితే అవుతున్నాం. సో ఇంటికి వెళ్ళి ఏం తింటారు, వంట చేసుకుని తింటారా, లేట్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో నవ్య వాళ్ళమ్మ అయితే మా అందరి కోసం రొట్టెలు అయితే చేస్తుందనమాట. ఇవాళ ఉదయమే చేస్తుందా లేదా నిన్న కూడా చేసిందా అంటే నిన్న కూడా చేసిందనమాట. సో ఎనీవే చెప్పడం మర్చిపోయాను. ఈ ఇల్లు వచ్చేసి నవ్య పుట్టి పెరిగిన ఇల్లు అనమాట. అంటే నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. ఎందుకంటే ఇప్పుడు నవ్య ఇల్లు వచ్చేసి మా ఇల్లు కదా. సో తనని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను ఏ ఇంట్లో ఉంటే నవ్య అదే ఇల్లు కదా. సో అందుకనే నవ్య వాళ్ళ ఇల్లు అనకుండా నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అని అన్నాను అనమాట. సో వీళ్ళు కూడా సేమ్ మనలాగే పొద్దున్నే పాలైతే పాల వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో ఈ బుడ్డోడు వచ్చేసి మా వదిన వాళ్ళ చిన్నబ్బాయి. ఇందాక మంట రగిల్చేటప్పుడు కూడా చూశారు కదా, వీడే అనమాట. వీడు ఉదయాన్నే లేచి వాళ్ళమ్మకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తాడట. సో ఇక్కడ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఉదయాన్నే లేచి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మకైతే వంట పనుల్లో హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ నేను, నవ్య వాళ్ళ అమ్మ అండ్ మా వదిన వాళ్ళ బుడ్డోడు ముగ్గురు అయితే అందరికంటే ఫస్ట్ లేచాం. సో మా తర్వాత నవ్య లేచి ఇలా వాకిలి గుడిస్తుంది. ఇంకా నవ్య వాళ్ళ అక్క అయితే ఇంకా లేవనే లేదనమాట. సో తను లేచి అయితే ముందు టీ అయితే పెట్టిందనమాట. సో పుల్లలు లేవనేసరికి నేను కొద్దిగా పుల్లలు అయితే తిరుగుతున్నాను. సో నవ్య వాళ్ళు చూడండి, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పుల్లల్ని ఎలా స్టోర్ చేసుకున్నారు ఇంటి దగ్గర. సో ఈ వీడి గురించి అయితే చెప్పాలి. ఈ వీడి వచ్చేసి నవ్య వాళ్ళ అమ్మమ్మ. సో తను కూడా నవ్య వాళ్ళను చూడడానికి ఇక్కడికైతే వచ్చింది. సో నవ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద నిమ్మ చెట్టు అయితే ఉంది. దానికి ఫుల్గా నిమ్మకాయలు అయితే కాస్తున్నాయి. పెద్దవి లేవు, ఇవన్నీ చిన్న చిన్న పిందెల్లాగా అయితే ఉన్నాయి. సో ఎండాకాలం కదా, అసలే నిమ్మరసాలు అవి తాగుదామని పెద్ద నిమ్మకాయల కోసం వెతికానులే కానీ ఒక్క నిమ్మకాయ కూడా లేదు, అంటే పెద్దవి. సో ఈ చెట్టులో నిమ్మకాయలే కాకుండా పిచ్చుక గూళ్ళు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. అంటే చిన్న చిన్న పిట్టలు తిరుగుతుంటాయి కదా, అవి గూడు పెట్టుకున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ అనమాట. సో నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ అంటే ఇల్లు అయితే 4 గదుల ఇల్లు. కానీ నవ్య వాళ్ళ అమ్మకు మొత్తం ముగ్గురు పిల్లలు అనమాట. సో నవ్య వాళ్ళ అక్క అండ్ వాళ్ళ అన్నయ్య. సో నవ్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక రూమ్లో ఉంటుంది, సపరేట్ అనమాట. సో నవ్య వాళ్ళ అన్నయ్య వచ్చేసి 3 రూములను యూజ్ చేసుకుంటున్నాడు. సో ఇది వచ్చేసి నవ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ రూమ్ అనమాట. ఇది వచ్చేసి బెడ్రూము, అంటే హాలు బెడ్రూమ్ రెండు కలిపే. సో ఇంకొక రూమ్లో వచ్చేసి వాళ్ళు కిచెన్ రూమ్గా అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో నైట్ పడుకునే మా వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చేసి ఈ రూమ్లో పడుకున్నాడు. సో ఇక్కడ డోర్ లాక్ చేసి ఉంది కదా, అవతలది నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళ రూము. ఈ కిచెన్ రూము తర్వాత బెడ్రూము అండ్ హాల్ కలిసి ఉంది కదా, అదైతే నవ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ రూమ్ అనమాట. సో నవ్య అయితే వాకిలి ఊడ్చేసి తర్వాత అంట్లయితే తోమేస్తుంది. వాళ్ళ అక్క తర్వాత లేచి దోశలు అయితే వేస్తుంది అనమాట. సో చూడొచ్చు మీరు, ఫస్ట్ దోశ అంటే పెనం మీద చాలా రోజులు అయిందనమాట దోశలు వేసి. సో ఫస్ట్ దోశ ట్రై చేస్తే ఇట్లా అసలు దోశ అయితే రావట్లేదు, నల్లగా కింద మాడిపోయింది. నవ్య అయితే దాన్ని కుదరట్లేదు నాకు దోశ చేయడం అని చెప్పేసి పక్కన పారేసి వెళ్ళిపోతే వాళ్ళ అక్క వచ్చి ఎట్లో సరిచేసి దోశనైతే వేస్తుందనమాట. సో ఇలా తిప్పేసరికి చూడండి ఎంత కాలిపోయిందో. తర్వాత ఎట్లో సరి చేసి వాళ్ళ అక్క అయితే దోశలు అయితే రెడీ చేస్తుంది. సో నవ్య వచ్చేసి దోశలోకి చట్నీ రెడీ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైనా అంటే కోపాలు వస్తాయిలే కానీ నవ్య అయితే చట్నీ బాగా తయారు చేస్తుందంట. అది తినే వాళ్ళకి తెలుస్తుంది ఆ చట్నీ ఎట్లుంటుంది అనేది. కానీ ఏం చేద్దాం, తినక తప్పదు కదా. సో తనైతే ఇక్కడ చట్నీ రెడీ చేయడానికి పల్లీల్ని రెడీ చేస్తుంది. అండ్ పిల్లలైతే బయట ఆడుకుంటూ ఉన్నారు. మా పెద్దోడు చిన్నోడు మా చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట. మమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి అయితే ఆడుకోరు వాళ్ళు. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఇష్టం, ఎటైనా వెళ్ళి ఆడుకుంటారులే. కానీ ఇట్లా వేరే ప్లేసులకు వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రానికి మమ్మల్ని అయితే వదిలిపెట్టి దూరంగా అయితే ఉండరు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, నవ్య వచ్చేసి ఒక 4-4.5 హైట్ ఉంటుంది. సో ప్లగ్ అయితే అందట్లేదు, ఎట్లాగో కష్టపడి ప్లగ్ని అయితే పెట్టేసింది. ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ చేస్తుందనమాట. నవ్య వాళ్ళ అక్క వచ్చేసి చెప్పాను కదా దోశలు అయితే వేస్తుంది. సో ఈ చట్నీ రెడీ చేయడానికి నవ్య అయితే చాలాసేపు టైం తీసుకుంది. సో నవ్య వాళ్ళ అమ్మ వచ్చేసి మిగతా పనులు అయితే బయట చూసుకుంటుందన్నమాట. మేము వచ్చేసి ఇక్కడికి దగ్గర 3 రోజులు అవుతుందన్నమాట మేము వచ్చి. సో
ఈరోజు ఉదయాన్నే బయలుదేరదాం అన్న టైంలో నవ్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఉదయాన్నే రొట్టెలు అయితే చేసింది మా కోసం. సో వాళ్ళ అన్నయ్య వచ్చేసి ప్రోగ్రాంలు అంటే డీజే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాడు నవ్య వాళ్ళ అన్నయ్య. సో ఆయన అయితే మేము వెళ్ళిన 3 రోజులు కూడా పాపం ఇంటి దగ్గర లేడు. ఒక 2 రోజులు అంటే ఇంటికి వచ్చేవాళ్ళే కానీ ఒక 2 గంటలు అట్లా ఉండేవాడు, మళ్ళీ డీజే ప్రోగ్రామ్కి వెళ్ళిపోయేవాడు అనమాట. సో చూడొచ్చు మీరు ఎంతసేపు చేస్తుందో చట్నీ చేయడానికి కూడా. సో ఫైనల్గా పనులు అయితే కంప్లీట్ చేసేసారు. సో ఇక్కడ బుడ్డోడు వచ్చేసి చూడండి పొయ్యి మీద నుంచి ఆ బౌలని కిందకు కూడా దింపకుండా అందులో వాటర్ పట్టేస్తున్నాడు. సో ఇక టైం అయిపోతుంది, అప్పటికే 9 o'clock అనమాట మార్నింగ్. సో ఇంటికి వచ్చేద్దాం అన్న టైంలో పిల్లలకైతే టిఫిన్ తినిపించేస్తున్నారు. సో వాళ్ళని అయితే ముందు రెడీ చేసేస్తున్నారు. సో తర్వాత నేను వచ్చేసి ఇక నవ్య వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, తనని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర దింపి అయితే రావాలన్నమాట. సో వీళ్ళిద్దరిని అంటే నవ్యను వాళ్ళ అక్కని చూడడానికి అయితే తను వచ్చిందనమాట నైట్. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వంకాయ చెట్టు ఉంది కదా, సో అది చాలా గుబురుగా అయితే ఉంది. చూడొచ్చు మీరు, వేసింది ఒకటే మొక్కలే కానీ చాలా గుబురుగా అయితే ఎదిగిందనమాట. సో అది తెల్ల వంకాయలు, అవి చూడడానికి అట్రాక్టివ్గా ఉందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఫైనల్గా నవ్య వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ చేసిన రొట్టెలను ఇద్దరు కూతుళ్ళకి సమానంగా పంచుతున్నదనమాట. మరి తను ఉంచుకుందో లేదో నేనైతే చూడలేదులే, కానీ ఇక్కడైతే ఇద్దరికి సమానంగా పంచుతున్నట్టే కనిపించింది ఆవిడ. సో అదేవిధంగా నవ్యకు వాళ్ళకు కూడా కొన్ని కూరలో కారం ఉంటుంది కదా, అది మొన్న పట్టించామన్నమాట, అది కూడా పంచింది ఇద్దరికి. సో ఇంకేదో ఇచ్చింది మరి ఇద్దరికి సమానంగా, నాకు గుర్తులేదు. సో చూస్తున్నారు కదా ఇదనమాట. సో ఫైనల్గా అయితే నవ్య వాళ్ళ అమ్మమ్మ కూడా రెడీ అయిపోయింది వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు అంటే నవ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 kilometer ఉంటుంది. సో తననైతే దింపేసి వచ్చాను. ఫైనల్గా ఇక మేము కూడా ఇంటికి బయలుదేరాము. సో నవ్య వాళ్ళ అక్క, మా బుడ్డోడు ముగ్గురు బస్సు మీద వస్తుంటే మేము బండి మీద అయితే వెళ్ళామన్నమాట. నేను, మా పెద్దోడు, మా వదిన వాళ్ళు ఇద్దరు పిల్లలు బండి మీద అయితే బయలుదేరాం. ఎండాకాలం చూడండి అడవుల్లో ఎట్లుందో అట్మాస్ఫియరు, అసలు చెట్ల మీద ఆకులు కూడా లేవు, మొత్తం ఎండిపోయాయి. సో వాళ్ళకంటే ముందు మేము నవ్య వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో చూడొచ్చు మీరు, క్లిప్స్ చూపిస్తున్నాను మీకు. మా తర్వాత నవ్య వాళ్ళు బస్సుకు అయితే నవ్య వాళ్ళ అక్క వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసారు. సో ఇక అక్కడ నుంచి మా ఇంటికి రావడానికి మేము రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఆ బ్యాగ్లో కొన్ని నవ్య వాళ్ళ అక్క వాళ్ళ ఏవో ఉంటే ఇచ్చేసింది. సో మేమైతే ఫైనల్ ఇంటికి వచ్చేసాం. ఇక తినడానికి కర్రీ ఏం లేదంటే నవ్య వచ్చేసి టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తుంది. సో తినడానికి ఇంకేముంది మరి.